నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. ప్రాపర్టీ కొనడం చాలా మందికి డ్రీమ్. పైగా ఇదేమీ చిన్న విషయం కాదు. ఒక ఫ్లాట్ లేదా ప్లాట్ కొనడానికి చాలా మంది జీవిత కాల పొదుపును ఖర్చు చేస్తారు. మరికొందరు లోన్స్ తీసుకుంటారు. ప్రాపర్టీ కొన్నప్పుడే ఫ్యామిలీ సెటిల్ అయిందని భావిస్తారు. చాలా మంది మిడిల్ క్లాస్ వారికి ఈ ఫీల్ ఉంటుంది. అయితే లోన్ తీసుకొని లేదా సేవింగ్స్ చేసి ప్రాపర్టీ కొనేటప్పుడు తొందరపడకుండా డాక్యుమెంట్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. లేకుంటే తర్వాత లీగల్ సమస్యలు, కోర్టు కేసులు, డబుల్ రిజిస్ట్రేషన్ మోసాలు ఎదుర్కోవాలి వస్తుంది. అందుకే ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కొనే ముందు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ తప్పనిసరిగా పరిశీలించాలని అంటున్నారు నిపుణులు. వాటిలో 5 డాక్యుమెంట్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. ఆ డాక్యుమెంట్స్ ఏంటో, వాటిని ఎందుకు చూసుకోవాలో చూద్దాం. సేల్ డీడ్ అనేది ఒక ప్రాపర్టీకి సంబంధించిన అసలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. ఇది మీకు ఈ ప్రాపర్టీని ప్రస్తుతం అమ్ముతున్న వ్యక్తి అసలు ఓనరా, అతను ఆ ప్రాపర్టీని ఎప్పుడు కొన్నాడు, పూర్తి స్థలం, ఫ్లాట్ డీటెయిల్స్ సరైనవేనా అనేది చెప్తుంది. సేల్ డీడ్లో ఉన్న వివరాలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ రికార్డ్స్తో మ్యాచ్ అవుతున్నాయా చెక్ చేసుకోవాలి. ఫోటో కాపీ కాకుండా ఒరిజినల్ లేదా సర్టిఫైడ్ కాపీ చూసి నిర్ణయం తీసుకోవాలి. తర్వాత లింక్ డాక్యుమెంట్. చాలా మంది పెద్దగా పట్టించుకొని డాక్యుమెంట్ ఇదే, కానీ ఇది కూడా ఓ ముఖ్యమైన డాక్యుమెంట్గా చెప్తారు. గత 30 ఏళ్లలో ఆ ప్రాపర్టీ ఎవరెవరి చేతుల్లో వెళ్ళింది, ఎక్కడైనా లీగల్ డిస్ప్యూట్ ఉందా, ఏదైనా గిఫ్ట్ డీడ్, సెటిల్మెంట్ డీడ్, కోర్ట్ ఆర్డర్ ఉందా అనేది ఈ డాక్యుమెంట్ చెప్తుంది. లింక్ డాక్యుమెంట్స్ క్లియర్గా లేకపోతే భవిష్యత్తులో సమస్యలు రావచ్చు. అలాగే ఎన్కంబ్రాన్స్ సర్టిఫికేట్. ప్రాపర్టీ కొనే ముందు ఈసీ అనేది చాలా కీలకం. ఆ ప్రాపర్టీపై బ్యాంక్ లోన్ ఉందా, ఎలాంటి బాకీలు పెండింగ్ లో ఉన్నాయి, కోర్టు అటాచ్మెంట్ ఉందా అనేది దీనితో తెలుస్తుంది. ఈసీలో ఎలాంటి ఎంట్రీలు ఉన్నాయో జాగ్రత్తగా చదవాలి. నిల్ ఈసీ అంటే ఎలాంటి లీగల్ సమస్యలు లేవని అర్థం. ఇక ఆర్ఈఆర్ఏ రిజిస్ట్రేషన్. భారతదేశంలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు రియల్ ఎస్టేట్ యాక్ట్ 2016 కింద ఆర్ఈఆర్ఏ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ప్రాజెక్ట్ ఆర్ఈఆర్ఏలో నమోదైందా, డెడ్ లైన్ ఏంటి, లీగల్ అప్రూవల్స్ ఉన్నాయా అనేది దీంతో తెలుస్తుంది. ఆర్ఈఆర్ఏ వెబ్సైట్లో ప్రాజెక్ట్ వివరాలు చెక్ చేసుకోవడం వల్ల మోసాలను చాలా వరకు నివారించవచ్చు. ఇక అనుమతుల కోసం బీఆర్ఎస్. ఫ్లాట్ లేదా హౌస్ కొనేటప్పుడు ఈ డాక్యుమెంట్ చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. బిల్డింగ్ ప్లాన్ మున్సిపల్ అప్రూవల్ పొందిందా, ఎన్ని ఫ్లోర్స్ కు అనుమతి ఉంది, అనధికార నిర్మాణం ఉందా అనేది తెలుసుకోవచ్చు. అనుమతి లేకుండా అదనపు ఫ్లోర్స్ కట్టినట్లయితే భవిష్యత్తులో డెమాలిషన్ నోటీసులు రావచ్చు. కాబట్టి ముందుగా జాగ్రత్త పడేందుకు ఇది హెల్ప్ చేస్తుంది. ఈ డాక్యుమెంట్స్ సరిగ్గా పట్టించుకోకుంటే మీరు ప్రాపర్టీ స్కామ్లకు గురి కావాల్సి వస్తుంది. అవేంటంటే డబుల్ రిజిస్ట్రేషన్, ఫేక్ పవర్ ఆఫ్ అటార్నీ, లే ఆఫ్ అప్రూవల్ లేకుండా ఫ్లాట్ విక్రయం, ఆర్ఈఆర్ఏ లేకుండా ప్రీ లాంచ్ ఆఫర్లు ఎక్కువగా జరిగే స్కామ్గా చెప్పవచ్చు. మీరేదైనా ప్రాపర్టీ, హౌస్, ఫ్లాట్ లేదా ఫ్లాట్ తీసుకోవాలంటే ముందుగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఒక మంచి లాయర్ దగ్గర లీగల్ ఒపీనియన్ తీసుకోండి. బ్యాంక్ లోన్ అప్లై చేస్తే బ్యాంక్ కూడా లీగల్ వెరిఫికేషన్ చేస్తుంది. అడ్వాన్స్ ఇచ్చే ముందు అన్ని పేపర్లు పూర్తిగా చెక్ చేసుకోండి. మాటలపై కాకుండా రాతపూర్వక ఒప్పందం ఖచ్చితంగా తీసుకోండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.